కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. ఓ ఇది మీ జర్నీ అన్నమాట. అదే పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెట్టినాయి 1988 అది ఓ ఊర్లో అది. మీ ఊర్లో బాగా పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారు ఈ పిక్లో. ఆయనకు కూడా ఇలాంటి సేవలు అంటే ఇష్టం కదా. ఎస్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ డోంట్ ట్రై యాజ్ ఏ హీరో బ్రదర్ when there are great actors like you. How would I? గణేష్ నాకు మంచి మిత్రులు ఓకే వ్యక్తిగతంగా, బట్ మళ్ళీ ప్రొఫెషనల్గా అయితే ఆయన నేను క్వశ్చన్ చేస్తాను, అది వేరే విషయం. నా స్టూడియోలో నుంచి మధ్యలో వెళ్ళిపోతున్నారు గణేష్. ఒకసారి క్వశ్చన్ చేసినప్పుడు నీ దగ్గరికి రావద్దన్నారు, నాకు చాలామంది చెప్పారు ఆడు దుర్మార్గుడు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దన్నా అది ఇది అని. నేనే వచ్చాను పిచ్చోళ్ళగా, అది అడుగుతున్నా ఇది అడుగుతున్నా వెళ్ళిపోతా అన్నారు. ఓకే, బట్ మళ్ళీ మామూలుగా మాట్లాడారు. బట్ అంతకుముందు నాకు ఫ్రెండే, తర్వాత కూడా ఫ్రెండే. ప్రొఫెషనల్గానే ఏదైనా అడుగుతా, అది గణేష్ గారికి తెలుసు. అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది హీరోగా ట్రై చేయొద్దు నువ్వు అని? ఏ సందర్భం అది? కాదు నేను ఏదో ఫోటో పెట్టినప్పుడు ఆయన అట్లా పెట్టాడు, నువ్వు హీరోగా ట్రై చేయొద్దు బ్రదర్ అది ఇది అని. అంటే ఏదో డిబేట్ చూసి పెట్టాడు అనుకున్నా నేను. ట్విట్టర్ అదిగో కింద అది పెట్టారు కదా. డిబేట్ కాదు, నా ఫోటోలు చూసేదో పెట్టారు. అవునా? సోషల్ మీడియాలో నాకు చూసేదో పెట్టినట్టున్నారు. నెక్స్ట్ కార్లు మారు వస్తూ ఉంటారా? మార్క్స్ వస్తుంటారు. ఓకే, తప్పదు కదా. చాలాసార్లు నా కారు మీద అటాక్ జరిగినాయి కాబట్టి కొన్ని కార్లు మారుస్తుంటారు. సో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళ కారులో వెళ్ళి మారుతూ ఉంటాయి. ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అది ఎప్పుడు అని ఉంటాను నేను. ఇన్ కేస్ ఛానల్ పెట్టే అవకాశం ఏముందా? డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు లేవు. ఛానల్ పెట్టాలంటే ఛానల్ పెట్టాలంటే డబ్బులు అక్కర్లేదు సార్, డబ్బులు కావాలి. 2 కెమెరాలు ఉంటే చాలు. 2 కెమెరాలు ఉంటే చాలు అంటే అది పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్. సో అది మీరనే ఎస్టాబ్లిష్మెంట్ ఛానల్ శాటిలైట్ అయింది రేపు. మీరనే ఎస్టాబ్లిష్మెంట్, భారీ ఛానల్, 10 మందికి ఉద్యోగాలు, నా దగ్గర డబ్బులు లేవు. దానికి రెవెన్యూ, యాడ్ రెవెన్యూ తెచ్చే బ్రెయిన్ నా దగ్గర లేదు. యాడ్ రెవెన్యూ చేయాలంటే ఏ రాజకీయ నాయకులనైనా ఎవరినైనా అప్రోచ్ అవ్వాలంటే అది నేను చేయలేను. దానికి ఒక సెపరేట్ డైనమిక్స్ ఉంటాయి. నాది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ బ్రెయిన్ కాదు, నాది ఓన్లీ జర్నలిస్టిక్ బ్రెయిన్. ఓకే, ఇంతే. నా జీవితంలో ఛానల్ పెట్టలేను. యూట్యూబ్ అంటే నా ఫేస్బుక్, నా యూట్యూబ్, నా ట్విట్టర్లో నేనేదో నా ఒపీనియన్ నేను చెప్పుకుంటా, ఇంతే. ఛానల్ ఎస్టాబ్లిష్ చేసే డబ్బులు నా దగ్గర లేవు. నేను ఎవరిని అడగను. ఒకవేళ ఎవరైనా నన్ను పెట్టమన్నా 1వ తారీఖు శాలరీ అకౌంట్ ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆయన ఎన్ని రోజులని పెడతాడు, బ్లీడింగ్ 10 రోజులు పెడతాడు. ఆ తర్వాత ఆయన లేదు అది ఇది కాంప్రమైజ్ అవ్వమంటే నేను అవ్వలేను. సో నా బ్రెయిన్ ఎంటర్ప్రెన్యూర్స్ బ్రెయిన్ కాదు. పదునైన ప్రశ్నలకి బాణాలు వేసే బుర్ర మాత్రమే దేవుడిచ్చాడు, అంతే. సో నేను ఛానల్ పెట్టను. సూపర్. ఎప్పటికీ బిజినెస్ మ్యాన్ అవ్వను. ఓకే, అంటే మూర్తి గారు మీకు కోపం ఎక్కువ లేకపోతే చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి? ఎలా, షార్ట్ టెంపరా? షార్ట్ టెంపర్ ఉండదు నాకు అస్సలకి. చాలా ఓపిక. ఓకే, చాలా ఓపిక. పర్సనల్గా నాతో క్లోజ్గా ఉండే వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది. నేను చాలా పేషెంట్గా ఉంటా, చాలా దురుపుకి వెళ్ళిపోతా ఎవరేమన్నా. నాకు తెలుసులే కానీ మీకు తెలుసు కదా, అస్సలు కోపం రాదు నాకు. అంటే బయట వృత్తి వేరు, నా వృత్తి వేరు. సొసైటీ కన్సర్న్తో నేను షోస్ చేసినప్పుడు, సోషల్ కాజ్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని విభేదిస్తూ అది వాళ్ళ హక్కుగా మాట్లాడే రాజకీయ నాయకులైనా ఇక ఎవరైనా కానీ మాట్లాడితే నేను దాన్ని కౌంటర్ చేస్తా, అది నా వృత్తి. ఓకే, బట్ నా పర్సనల్ లైఫ్లో నేను అంత దూర్వాసుల్లో ఉంటాను, మూర్ఖుడుగా ఉంటాను, దుర్మార్గుడు ఉంటాను అని ఎవరు అనరు. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులు కామన్, అంటే మీరు అన్నట్టుగానే ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్కి మారుతుంటాం. మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కదా, ఇన్ కేస్ రేపు TV5 నుంచి ఇంకో ఛానల్కి వెళ్తారు, అక్కడ మీకన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండుంటారు కదా, వాళ్ళతో విభేదాలు అనేది చాలా సర్వసాధారణం. అంటే మీకని చెప్పట్లా, మామూలుగా కామన్ ఈ ఫీల్డ్. అంటే ఇప్పుడు నేను టీవీ నాది పై చెయ్యి అనేది ఎక్కడైనా ఉంటుంది కదా సీనియర్. అలా నాకు అసలు అలా మీకు ఎప్పుడు ఏ జర్నలిస్ట్ తో ఎటువంటి విభేదాలు రాలేదా? నేను టీవీ5 వచ్చేసరికి చాలా సీనియర్. టీవీ5లో ఒక జర్నలిస్ట్ మీకు విభేదాలు రాలేదు? ఎవరితో రాలేదు. వేరే ఛానల్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ తో నాకు ఎవరితో విభేదాలు రాలేదు, రావు కూడా. అది బయట ప్రచారం జరగచ్చు సోషల్ మీడియాలో ఏదైనా. మీరు నాతో ఎవరికో విభేదాలు వచ్చాయని మీరు అంటున్నారు కదా, ఆ వ్యక్తిని అడగండి మూర్తి వాళ్ళు వచ్చాయని. కాదు, రావు. మీ పేరు మాత్రమే వాడతారు. అయితే వాడుకోవచ్చు, ఎవరెవరో ఏందో చెప్తే నాకు తెలియదండి. నేను పనిచేసిన 5 ఛానల్స్లో ఎవరితో విభేదాలు పడను. ఎందుకంటే నేనేంటనేది 9 గంటలకు టీవీలో చూస్తే తెలుస్తుంది, నా పని ఏంటనేది.
నా పని ఏంటి, నేను ఎలా పని చేస్తాను అనేది మేనేజ్మెంట్కి తెలుసు, నాకు తెలుస్తుంది. నేను ఎవరితో ఎందుకు గొడవ పడాలి? ఒకళ్ళ వల్ల నాకు ఇన్సెక్యూరిటీ లేదు, నా వల్ల ఒకరికి ఇన్సెక్యూరిటీ ఉండదు. అది నా పాలసీ డే 1 నుంచి కూడా. నాకు అసలు అలా వేరే వాళ్ళ లైఫ్లోకి అసలు అవసరం లేదు. వేలు పెట్టరు. నేను ఒకళ్ళ లైఫ్లో వేలు పెట్టను, నా లైఫ్లో ఎవరు వేలు పెట్టరు. పెట్టాలని చూస్తే అంటే నాకు ఇప్పుడు బయట మీరు చెప్తున్నారు కదా, దుర్మార్గుడు, దుష్టుడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, కోపిష్టి, ఎవరు తెగిస్తారు? ఆ ఇమేజ్ ఉంది కదా, కాబట్టి ఎవరు తెగించరు. ఇమేజ్ ఆ సందర్భం రాలేదు, లేకపోయినా ఇమేజ్ వచ్చిందంట. ఉంది కదా, అది నేను తెచ్చిపెట్టుకున్నది కాదు, ఓకే అది వచ్చింది. నిజమే వీడు ఇలాంటివాడేమో నా దేవుడికి ఎవడు రాడు. ఓకే, యాక్చువల్గా వచ్చినా నేను పక్క వెళ్ళిపోతా. ఇప్పుడు ఇది సీక్రెట్, ఇక రేపటి అందరూ నా జీవితంలోకి వస్తారేమో. ఇప్పటివరకు ఆ సందర్భం రాలేదు సార్. నేను ఎవరి లైఫ్లోకి వెళ్ళను, ఎవరి ఉద్యోగంలో నేను ఇబ్బంది పెట్టను. డైరెక్ట్గా మేనేజ్మెంట్తో నాకు. ఈవెన్ ఈనాడు ఈటీవీలో ఉన్నప్పుడు కూడా చైర్మన్ గారికి నాకు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్తో నాకు ఇష్యూస్ లేవు. చాలా ఉంటాయి, చాలా మందికి ఉంటాయి ఇష్యూస్. చాలామంది జాబ్ రిజైన్ చేయడం, కంప్లైంట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. నా మీద అది లేదు. నా మీద ఏమని కంప్లైంట్ చేస్తారు, ఏమని ప్రూవ్ చేస్తారు? ఓకే, నేను ఎందుకు భయపడాలి? వాళ్ళకి నచ్చలేదు, థ్యాంక్స్. ఓకే, ఇలాగే ఉంటుంది నా పాలసీ. సో TV5లో నేను విన్నారా? మీరు విన్నారా? 5-6 years నుంచి పనిచేస్తున్నా. మీరు విన్నారా ఇది వచ్చింది? మా చైర్మన్ నన్ను కోఆపరేట్ చేసి సినిమా కోఆపరేట్ చేశారు, ఇంకేం కావాలి నాకు? సో మీడియా హౌస్లకు అతీతంగా చెప్పండి, ఫస్ట్ పనిచేసిన ఈటీవీ సంస్థ రామోజీరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న అంశం అంటే ఏమని? చాలా నేర్చుకున్నా, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. నిబద్ధత నేర్చుకున్నా, కమిట్మెంట్ నేర్చుకున్నా, ఎంత కష్టమైన దాన్ని పర్సూ చేయాల్సిన పరిస్థితి నేర్చుకున్నా, డిసిప్లిన్ నేర్చుకున్నా, డెడికేషన్ నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా సార్. అందరి దగ్గర నేను అన్నీ నేర్చుకున్నా. ఆయన ఏదన్నా మంచి పని చేస్తే ఫోన్ చేసి కూడా అప్రిషియేషన్ నన్ను అప్రిషియేట్ చేశారు ఫోన్లో నన్ను చాలాసార్లు అప్రిషియేట్ చేశారు. కొన్ని అసైన్మెంట్ డైరెక్ట్గా నాకు ఆయన ఇచ్చారు, నాకు అవార్డులు ఇచ్చారు, రివార్డ్స్ ఇచ్చారు, వ్యక్తిగతంగా నన్ను చాలా దగ్గర తీసుకుని అభినందించారు. ఓకే, చాలా ఉంటాయండి. సో ABN ఆంధ్రజ్యోతి ఆర్కే గారితో 10 ఏళ్ళు ఉన్నా. పర్సనల్గా నాకు చాలా అటాచ్మెంట్, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అసలు పిచ్చోడు, నువ్వు పైసా కూడబెట్టుకోలేదు, ఫ్యూచర్లో ఎలా ఉంటావు, ఇల్లు ఉందా లేదా నీకంటే, లేదన్నా పిచ్చోడ్లాగా ఉన్నావు నువ్వు అని ఒక బిల్డర్ని పిలిచి ఆయనే ఇతనికి ఒక ఫ్లాట్ ఇయ్యి, ఎంత అవుతుంది, ఇతనికి వచ్చే జీతం ఎంత, బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, బ్యాంకర్ని పిలిచి బ్యాంక్ లోన్ అరేంజ్ చేసి EMI కట్టుకునేలాగా అక్కడ ఫ్లాట్ తీసుకోమని ఆ బిల్డర్ని పిలిపించి అరేంజ్ చేసింది ఆర్కే గారు. ఓకే, అంటే డబ్బులు నేను ఇచ్చాను, EMI కట్టుకుంటున్నాను, బట్ ఒక ఫాదర్లీ టోన్తో ఏదో కొంపు ఉండాలి కదా, నీ బతుకు నువ్వు అక్కడ ఏడవాలి కదా. ఒక కొంపని ఏడిస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎవడైనా కొట్టినా కానీ నీ గదిలో నువ్వు పడి ఉంటావు, ఎందుకు ఎన్నేళ్ళు వచ్చినాయి ఏంటి అని చెప్పి ఆయనే బిల్డర్ని పిలిచి ఫ్లాట్ మాట్లాడి ఎంత అవుతుంది, ఇంత అవుతుంది, సో భయంకరమైన లాభాలు వేసుకోకు, మినిమం లాభం వేసుకో, మా వాడికి ఇయ్యి ఓకే అని చెప్పి ఆయనే నాకు ఫ్లాట్ మాట్లాడారు. నేను EMI కట్టుకుంటాను. ఇప్పుడు మన ఇంటి పక్కన అదే నేను ఉండేది. ఓ, ఆ బిల్డర్ని ఆయనే మాట్లాడారు, ఆఫీస్కి పిలిచి మాట్లాడారు. ఓకే, బిల్డర్ని మాట్లాడి ఫ్లాట్ ఎంత, ఎన్ని గజాలు, ఎంతకి ఇస్తున్నావు, ఎంత లాభం వేసుకుంటున్నావు, మా వాడికి ఎక్కువ లాభం వేసుకోకుండా ఎంతకి ఇవ్వగలవు అని మాట్లాడి, రిజిస్ట్రేషన్ ఎంత అవుద్దని అడిగారు, ఎంతో చెప్పారు. రిజిస్ట్రేషన్ డబ్బులు ఆయన ఇచ్చారు. ఓకే, సో నేను ఏ పొలిటీషియన్ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇల్లు కొనుక్కోవడం లేవు. మేనేజ్మెంట్ ఇస్తే తీసుకుంటా, ఓకే, నా జీతం లేదు, అవార్డు రివార్డు. గ్రేట్. మా సుమన్ గారు కూడా ఇస్తుంటారు అట్లానే అందరికి. గ్రేట్. నేను చూసా మొన్న ఏదో మీ దాంట్లో అందరికీ ఇచ్చారు. గ్రేట్ మేనేజ్మెంట్, అలా ఉండాలి. సో NTV చౌదరి గారు బాగున్నారు. ఆయనతో ఛానల్ లాంచింగ్ ముందు నన్ను పిలిచారు. ఓకే, నేను ఈటీవీలో కంఫర్ట్గా ఉన్నా, కామన్ ఫ్రెండ్ ద్వారా పిలిపించారు, ఛానల్ పెట్టాలని అనుకుంటున్నా అన్నారు. ఛానల్ ఆలోచన చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి డిజైన్ చేసాం. ఆ KBR పార్క్లో రోజు రాత్రి 1 గంట వరకు నడిచేవాళ్ళం. సో అప్పటి వరకు ఉన్న TV9 కాదని మనం ఎందుకు చూడాలి, విశ్వసనీయత, వేగం, కాంబినేషన్ ఏం చేయాలి, అన్నీ లైవ్ ఇవ్వాలి, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం, ఇన్ని OBVNలకు ఉండాలి, డైనమిక్ జర్నలిజం ఉండాలి, రిపోర్టింగ్ నెట్వర్క్ ఇలా ఉండాలి, స్టాఫ్ ఇలా ఉండాలి, ఈ ప్రోగ్రామింగ్ అన్నీ డిస్కస్ చేసాం చాలా కాలం. నాతో బాగుంటారు. సో ఆయనతో నాకేం ఇష్యూస్ బయటికి వచ్చిన అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పటికి టచ్ లోనే ఉంటారు, బాగుంటారు. నాతో ఏదన్నా మంచి పని చేస్తే అప్రిషియేషన్ చేస్తారు, బాగుంటారు. నాతో ఎవరికి ఇష్యూస్ లేవు. నేను వేరే కారణాలతో బయటకు వచ్చిన వాళ్ళతో గొడవపడి రాను. TV5 అంటే మూర్తి అంటే TV5 తిరుగులేదు. చాలా కంఫర్ట్గా ఉన్నా. చైర్మన్ గారు నన్ను చాలా 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 ప్రేమగా చూసుకున్నారు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.